అందరికీ నమస్కారము. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదము 73వ సూత్రం నుండి వినండి. చుగాగమం బాచ్చికంబునకు అసంయుక్త నల్లడరాంతంబునకు ప్రేరణంబున బహుళంబుగానగు. చుగాగమంబు గురించి చెప్తున్నాడు ఇక్కడ. చుగాగమం అనేది ఆచ్చికంబునకు అసంయుక్త నల్లడరాంతంబునకు ప్రేరణంబునగు. ధాతు అనేది మనకు ధాతువుకే అవుతాయి కాబట్టి ధాతు అనేది ఆచ్చికమై ఉండాలి, అసంయుక్తమై ఉండాలి, అంటే వేరొక హల్లుతో కూడుకోకుండా ఉండాలి, నా లా డా రాంతంబై ఉండాలి, అంటే నా కాని డా కాని లా కాని రా కాని చివరగా ఉండేటువంటిదై ఉండాలి. అలాంటి ధాతువుకు ప్రేరణంబునందు చుగాగమము అవుతుంది. అది బహుళంగా అవుతుంది, అంటే వచ్చిన సందర్భము, రాని సందర్భము, పూర్తిగా నిషేధించబడిన సందర్భము నానా రకాలుగా మనకు కనిపిస్తాయి. చుగాగమం అనేది ఆచ్చికమై అసంయుక్తమై నాలాడారా అనేటువంటి అక్షరాలు అంతంగా ఉన్నటువంటి ధాతువుకు ప్రేరణలో వస్తుంది అని చెప్తున్నాడు. పూను అనేది ధాతువు. ఈ పూను అనేటువంటి ధాతువు ఆచ్చిక శబ్దం, ఇది అచ్చతెలుగు శబ్దము. అసంయుక్తము, దీంట్లో వేరొక హల్లుతో కూడుకొని ఉన్నటువంటి హల్లు లేదు కాబట్టి అసంయుక్తము. నల్లడరాంతంలో నా అంతంగా ఉన్నటువంటి పదం, అంటే మూడు లక్షణాలు ఉన్నాయి: ఆచ్చికము, అసంయుక్తము, నల్లడరాంతంలో నా అంతంగా ఉన్నటువంటి పదం. కాబట్టి ఈ సూత్రం ప్రకారం ప్రేరణంబునందు ఏమొస్తుంది? చూ చేరుతుంది. చూ చేరి పూనుచు అవుతుంది. చూ చేరి పూనుచు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఇది బహుళం అన్నాడు కాబట్టి ఇది రాణి పక్షంలో పూను అనేటువంటి ధాతువుకు 70వ సూత్రం ప్రకారము సర్వంబునకు ప్రేరణంబునందు ఇంచుక్కగు అనేటువంటి సూత్రం ప్రకారం అన్నింటికీ ప్రేరణలో ఏం చేరుతుంది? ఇంచుక్కు చేరుతుంది. చేరి సంధి జరిగి పూనించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే తేలు ధాతువు. తేలు అనేటువంటి ధాతువు కూడా ఇది ఆచ్చిక శబ్దము, అసంయుక్తము, లాంతము, లా అంతంగా ఉన్నటువంటి పదం కాబట్టి ఈ సూత్రం ప్రకారం ప్రేరణలో ఏమొస్తుంది? చూ వస్తుంది. వచ్చి తేలుచు అయింది. ఒకవేళ ఈ చూ రాని పక్షంలో సర్వంబునకు ప్రేరణంబునందించుక సూత్రం ప్రకారం దీనికి ఇంచుకు చేరి తేలుచు అనేటువంటి రూపమే మనకు ఏర్పడుతుంది. తేలుచు రాని పక్షంలో తేలు ప్లస్ ఇంచు, తేలు ప్లస్ ఇంచు, తేలించు అనేటువంటి రూపం మనకు నిలుస్తుంది. అలాగే మగుడు, మగుడు అనేటువంటిది ధాతువు. ఈ మగుడు అనేటువంటి ధాతువు కూడా ఆచ్చిక శబ్దము, అసంయుక్తము. ఈ సూత్రం ప్రకారం డాంతంగా ఉన్నటువంటి శబ్దం కాబట్టి ప్రేరణలో ఈ సూత్రం ప్రకారం చు ఆగమంగా వచ్చి మగుడుచు. ఒకవేళ ఈ చుగాగమం ఇందులో ఈ సూత్రం ప్రకారం ప్రేరణలో చుగాగమం రాని పక్షంలో 70వ సూత్రం ప్రకారం సర్వంబునకు ప్రేరణంబునందు ఇంచుక్కు సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరి మగుడు ప్లస్ ఇంచు, మగుడించు, మగుడించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. మగుడించు అనే రూపం ఏర్పడుతుంది. అనంతరం ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూడుచో అనవాద్యంబైన ఉత్వమునకిత్వంబు సూత్రం ప్రకారం ఈ కాని ఏ కాని కూడి మొదటిగా లేకుండా తర్వాత ఉండేటువంటి ఉత్వానికి ఇత్వం వస్తుందని 85వ సూత్రం ప్రకారం గూలో ఉండేటువంటి ఉత్వం ఇత్వంగా మారి మగిడించు అవుతుంది. ఇత్వంగా మారి మగిడించు అనే రూపం ఏర్పడుతుంది. కుదురు అనే ధాతువు కూడా ఇది ఆచ్చిక శబ్దము, అసంయుక్తము, రా అంతంగా ఉన్నటువంటి పదం కాబట్టి ఈ సూత్రం ప్రకారం ప్రేరణలో చుగాగమం వచ్చి కుదురుచు అవుతుంది. ఒకవేళ రాణి పక్షంలో సర్వంబునకు ప్రేరణంబునందు ఇంచుక సూత్రం ప్రకారం కుదురు ప్లస్ ఇంచు కుదురించు. అనంతరం ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూడుచు అనవాద్యంపైన ఉత్వంబునకి ఇత్వంబు సూత్రం ప్రకారము కుదిరించు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. అలాగే విను అనేటువంటి ధాతువు కూడా నాంతము, ఆచ్చిక శబ్దము, అసంయుక్తం కాబట్టి ప్రేరణంబునందున దీనికి చుగాగమం చేరి వినుచు అనేటువంటి రూపం ఏర్పడింది. వినుచు అనే రూపము ఏర్పడింది. కాగా ఒకవేళ ఈ సూత్రం ప్రకారం వినుచు చుగాగమం రాకుండా ఉన్నప్పుడు మనకు 70వ సూత్రం ప్రకారం సర్వంబునకు ప్రేరణంబునందు ఇంచుకు సూత్రం ప్రకారం విను ప్లస్ ఇంచు అవుతుంది. విను ప్లస్ ఇంచు అవుతుంది. విను ప్లస్ ఇంచు కాగా ఇంచుక్కు పరంపగునప్పుడు అన్వాదులకు ఇంచుక్కు పరంపగునప్పుడు
పుగాగమంబగు సూత్రం ప్రకారము విను ప్లస్ పు ప్లస్ ఇంచు, పు ఆగమంగా వచ్చి వినుపించు, వినుపించు. అనంతరం ఇత్వంబు గాని కూడుచో అనవాద్యంపైన ఉత్వమునకి ఇత్వంబగు సూత్రం ప్రకారము వినిపించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. వినిపించు అనే రూపము ఏర్పడుతుంది. చుగాగమం బాచికంబునకు అసంయుక్త నలడరాంతమునకు ప్రేరణంబున బహుళంబుగానగు సూత్రం ప్రకారము చుగాగమం అనేది ఆచ్చికమై అసంయుక్తమై నాలాడారా అంతంగా ఉండేటువంటి ధాతువుకు ప్రేరణలో వస్తుంది. సాధారణంగా ప్రేరణలో మనకు ఇంచుక్కు అనేటువంటిది చేరుతుంది. సర్వంబునకు ప్రేరణంబునందు ఇంచుక్కు సూత్రం ప్రకారం అన్నింటికి ఇంచుకు చేరుతుంది. ఇంచు అనేటువంటిది మనకు ముందుగా ఆ సంస్కృతమున అంగలాదులకు ఇంచుక్కవు సూత్రం ప్రకారం స్వార్థంలో ఇంచుకు చేరుతుంది. సర్వంబునకు ప్రేరణంబునందు ఇంచుక్కవు సూత్రం ప్రకారం ప్రేరణలో ఇంచుకు చేరుతుంది. కాగా ఇక్కడ ప్రేరణలో చుగాగమం వస్తుంది అంటున్నాడు. చుగాగమం బహుళంగా వస్తుంది. ఎక్కడొస్తుంది చుగాగము అంటే ఆచిక శబ్దమై ఉండి అసంయుక్తమై ఉండి నాలాడారా అనే అక్షరాలు అంతంగా ఉండేటువంటి ధాతువుకు చుగాగమం బహుళంగా వస్తుంది. పూను, తేలు, మగుడు, కుదురు ఈ నాలుగు కూడా ఆచిక శబ్దాలు అసంయుక్తంగా ఉన్నాయి. ఎక్కడ కూడా సంయుక్తాక్షరం లేదు. అలాగే నా, లా, డా, రా అంతంగా ఉన్నాయి. కాబట్టి ఈ సూత్రం ప్రకారము చుగాగం వచ్చి పూనుచు, తేలుచు, మగుడుచు, కుదురుచు అనే రూపాలు ఏర్పడ్డాయి. రాణి పక్షంలో 70వ సూత్రం ప్రకారం సర్వంబునందు ప్రేరణంబునకు ఇంచుక్కవు సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరి పూను ప్లస్ ఇంచు పూనించు, తేలు ప్లస్ ఇంచు తేలించు, మగుడు ప్లస్ ఇంచు మగుడించు అయిన తర్వాత ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూడుచు అనవాద్యంపైన ఉత్వంనకి ఇత్వంబగు సూత్రం ప్రకారము ఉత్వం ఇత్వంగా మారి మగిడించు అయింది. అలాగే కుదురు ప్లస్ ఇంచు కుదురించు, కుదిరించు అనే రూపం ఏర్పడింది. అలాగే విను ప్లస్ చు ఈ సూత్రం ప్రకారం వినుచు కాగా ఇది రానప్పుడు ఇంచుకు పరమైనప్పుడు విను ప్లస్ ఇంచు అయింది. అన్వాదులకు ఇంచుకు పరం పగినప్పుడు పుగాగంబగు సూత్రం ప్రకారము పు ఆగమంగా వచ్చి విను ప్లస్ పు ప్లస్ ఇంచు వినుపు ఇంచు వినుపించు. ఇక్కడ కూడా మళ్ళీ ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూడుచో అనవాద్యం పైన ఉత్వంబునకి ఇత్వంబగు సూత్రం ప్రకారం వినిపించు అనే రూపం ఏర్పడింది. అలాగే తినిపించు, కనిపించు, కను ధాతువు. ఈ కను అనేటువంటి ధాతువుకు ఈ సూత్రం ప్రకారం చూ చేరాలి. కానీ చూ చేరి కనుచు అని ఉండాలి. కానీ కనుచు అనేటువంటి నిషేధం. కను, విను, అను మొదలైనటువంటి ధాతువు, కను, అను మొదలైనటువంటి ధాతువులకి ఈ సూత్రం ప్రకారం చువర్ణకం నిషేధం. ఎందుకు? ఇక్కడ బహుళం అన్నాడు కాబట్టి అను, కను మొదలైనటువంటి వాటికి నిషేధించడం వల్ల చువర్ణం చేరదు. చువర్ణం చేరినప్పుడు వెంటనే ఏం చేరుతుంది? చువర్ణం చేరకపోతే కను ప్లస్ ఇంచు అవుతుంది. అనువాదులకు ఇంచుకు పరం పోయినప్పుడు పుగాగంబగు సూత్రం ప్రకారం కను ప్లస్ పు ప్లస్ ఇంచు అవుతుంది. అనంతరం ఇది కనిపించు అవుతుంది. కను ప్లస్ పు ప్లస్ ఇంచు కనుపించు. అనంతరం ఇత్వంబు గాని కూడిచో అనవాద్యమైన ఉత్వంబునకు ఇత్వంబగు సూత్రం ప్రకారం కనిపించు అవుతుంది. ఇక్కడ ఏమని చెప్తుందంటే కనిపించు అనేటువంటి రూపానికి ఆదిలో దీర్ఘం వచ్చి కానిపించు అనే రూపం కూడా ఉంటుందనేది వ్యాకర్త నిర్దేశిస్తున్నాడు. కానిపించు అనే రూపం కూడా మనకు ఉంటుంది. అంతేకాని కనుచు, అనుచు అనే రూపాలు ప్రేరణలో రావు. కనుచు, అనుచు అనేటువంటి స్వార్థంలో వస్తాయి కానీ ప్రేరణలో రావు. ప్రేరణలో కనిపించు, కానిపించు, అనిపించు మొదలైనటువంటి రూపాలే ఉంటాయి కానీ కనుచు, అనుచు అనేటువంటి రూపాలను నిషేధించడం జరిగింది. అంటే చువర్ణకంబు వచ్చిన రూపము, రాణి రూపము ఉంటుంది. పూర్తిగా నిషేధించబడేటువంటి రూపాలు కూడా మనకు ఈ సూత్రం ద్వారా తెలుస్తున్నాయి. అట్లు పుగాగమము మన్వాదుల కగు అంటున్నాడు. అట్లు పుగాగమము మన్వాదుల కగు. ఇంతకు ముందేమో ఆచ్చికంబై అసంయుక్తమై నా, లా, డా, రా అంతంగా ఉండే వాటికి ప్రేరణమునందు చుగాగమం వస్తుంది. అది బహుళంగా వస్తుందని చెప్పాడు. అదే విధంగా పుగాగమము మన్వాదులకు వస్తుంది అంటున్నాడు. మన్వాదులకు పుగాగమము వస్తుంది. మను అనేది ధాతువు. మను అనేటువంటి ధాతువుకు ఇంతకుముందు సూత్రం ప్రకారము మను అనేటువంటి ధాతువుకు ఇది ఆశ్చిక శబ్దము, అసంయుక్తము, నా అంతంగా ఉంది కాబట్టి 73వ సూత్రం ప్రకారం చు ఆగమంగా వచ్చి మను ప్లస్ చు మనుచు కావాలి. మను ప్లస్ చు మనుచు కావాలి. అలాగే 74వ సూత్రం ప్రకారం పుగాగమంబు మన్వాదులకు అన్నాడు కాబట్టి ఈ సూత్రం ప్రకారం పు ఆగమంగా వచ్చి మను ప్లస్ పు మనుపు అవుతుంది. మను ప్లస్ పు మనుపు అవుతుంది. అలాగే మాను చు మానుచు అవుతుంది. పుగాగం వస్తే మానుపు అనేటువంటి రూపం ఏర్పడుతుంది.
మన్వాదులకు పుగాగం వస్తుంది. అంటే ప్రేరణలో చుగాగము వస్తుందని 73వ సూత్రంలో చెప్పిన తర్వాత పుగాగము కూడా ప్రేరణలోనే వస్తుంది. వేటికి? మన్వాదులకు పుగాగము ప్రేరణలోనే వస్తుంది అనేటువంటిది ఈ సూత్రం నిర్దేశిస్తుంది. ఇంతకు ముందులో మనకు చుగాగమం రాని పక్షంలో ఇంచుకు చేరింది. చుగాగం రాని పక్షంలో సర్వమునకు ప్రేరణమునందు ఇంచుక సూత్రం ప్రకారం ఇంచుకు చేరింది. చేరినప్పుడు మను ప్లస్ ఇంచు అన్వాదులకు ఇంచుకు పరంపొగినప్పుడు పుగాగం సూత్రం ప్రకారము పు ఆగమంగా వచ్చి మను ప్లస్ పు ప్లస్ ఇంచు మనుపించు ఇత్తంబు గాని ఎత్తంబు కూర్చు అనవాద్యమైన ఉత్తమునకు ఇత్తంబు సూత్రం ప్రకారం మణిపించు. అలాగే దీనికైతే మానిపించు అనేటువంటి రూపాలు ఏర్పడతాయి. కానీ ఈ రూపాలు ఏర్పడాల్సి ఉండగా బహుళం అన్నాడు కాబట్టి వీటిని నిషేధిస్తున్నాడు. మానిపించు మణిపించు అనేటువంటి రూపాలను నిషేధించడం జరిగింది ఈ సూత్రం ప్రకారం. అంటే కొన్నిసార్లు వ్యాకర్త చేసినటువంటి సూత్రానికి అదనంగా లోక వ్యవహారంలో ఉండేటువంటి ప్రయోగాలు కూడా మనకు కనిపిస్తాయి. వ్యాకరణ రీత్యా మణిపించు మానిపించు ఈ సూత్రం ప్రకారం నిషేధం. ఎందుకంటే బహుళం అన్నాడు కాబట్టి ఇక్కడ ఇంచుకు రాదు అని చెప్తున్నాడు. కానీ మనకు సర్వమునకు ప్రేరణం నందించుకో సూత్రం ప్రకారం ఇంచుకు చేరి మణిపించు మానిపించు అనేటువంటి రూపాలు కూడా కనబడుతూ ఉంటాయి. అట్లు పుగాగమము మన్వాదులకగు. చుగాగమము ఎలాగైతే నలడరాంతాలు అసంయుక్తము ఆర్చిక శబ్దాలకు చుగాగమం ప్రేరణంలో వస్తుందో అలాగే మన్వాదులకు కూడా ప్రేరణంలో పుగాగమం వచ్చి మను ప్లస్ మనుచు అయింది 74వ సూత్రం ప్రకారం. ఈ సూత్రం ప్రకారం మన్వాదులకు పుగాగమం వచ్చి మను ప్లస్ కు మనుపు. ఇదంతా కూడా ప్రేరణార్థంలో, స్వార్థంలో కాదు, ప్రేరణార్థంలో. అంటే ఒకరి ఇంకొకరి చేత చేయించడం అనేటువంటి అర్థంలో మాత్రమే పుగాగమం చేరి మనుపు మానుపు మొదలైనటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. 5వ సూత్రము చుప్పు వర్ణంబులు పరంబగునప్పుడు ఇత్వమునకు ఉత్వంబగు. సరే, 76వ సూత్రంతో దీనికి లింక్ ఉంది కాబట్టి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ముందు 75వ సూత్రం చూడండి. చుప్పు వర్ణంబులు పరంబగునప్పుడు ఇత్వమునకు ఉత్వంబగు. చుప్పు వర్ణంబులు ఇంతకు ముందు సూత్రంలో మనకు చుగాగము ఎక్కడ అసంయుక్తము ఆర్చికము నలడరాంతాలకు ప్రేరణమునందు చుగాగమం అన్నాడు. అట్లే మన్వాదులకు పుగాగమం అన్నాడు. అలా వచ్చినటువంటి చు పు అనేటువంటి వర్ణాలు పరమైనప్పుడు ఇత్వమునకు ఉత్వంబగు. చువర్ణము పువర్ణం పరమైనప్పుడు ఇత్వము ఉత్వంగా మారుతుంది. బిగియు అనేటువంటి ధాతువు, బిగియు అనేది ధాతువు. బిగియు అనేటువంటి ధాతువుకు చువర్ణం ప్రేరణంలో చువర్ణం పరమైనప్పుడు బిగియు ప్లస్ చు అవుతుంది. కాగా వెంటనే 76వ సూత్రం ప్రకారం చుప్పుగాగమంబులు అడంగ్వాది మాయువాదులకు అన్నాడు. అడంగ్వాదులకు మాయువాదులకు మాయు బిగియు కలియు మొదలైనటువంటి మాయువాదులు వాటికి అవుతుంది కాబట్టి చువర్ణకం అయింది. మాయువాదులకు చువర్ణకమైనట్టు బిగియు ప్లస్ చు అయింది సూత్రం ప్రకారం. అగుచో వాని కడవ్రాలు లోపించు. అలా చుగాగం వచ్చినప్పుడు ధాతువు యొక్క కడవ్రాలు లోపిస్తుంది, చివరి వ్రాలు లోపిస్తుంది. లోపించగా బిగియు ప్లస్ చు బిగి ప్లస్ చు అవుతుంది. బిగి ప్లస్ చు కాగా ఇప్పుడు మళ్ళీ 75వ సూత్రాన్ని వర్తింపజేస్తే చుప్పు వర్ణంబులు పరంబగునప్పుడు ఇత్వమునకు ఉత్వంబగు. చువర్ణకం పరమవుతుంది కాబట్టి ధాతువులో మిగిలినటువంటి ఇత్వానికి ఉత్వం మారి ఉత్వం చేరి బిగుచ్చు అవుతుంది, బిగుచ్చు అవుతుంది. అలాగే కలియు ధాతువుకు 76వ సూత్రం ప్రకారం చుప్పుగాగమంబులు మాయువాదులకు అన్నాడు కాబట్టి కలియుకు పుగాగమం వచ్చి పుగాగమం వచ్చి అగుచో వాని కడవ్రాలు లోపించును కాబట్టి యు లోపించి కలి ప్లస్ పు. తర్వాత 75వ సూత్రం ప్రకారం చుప్పు వర్ణంబులు పరంబగునప్పుడు ఇత్వమునకు ఉత్వంబగు కాబట్టి ఇత్వం ఉత్వంగా మారి కలుపు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. చుప్పు వర్ణంబులు పరంబగునప్పుడు ఇత్వమునకు ఉత్వంబగు అంటే మనకు ప్రేరణార్థంలో వచ్చేటువంటి చువర్ణం కాని పువర్ణం కాని పరమైనప్పుడు ధాతువులో ఉండేటువంటి ఇత్వము ఉత్వంగా మారుతుంది. బిగియు అనేటువంటి ధాతువు కలియు అనేటువంటి ధాతువు 76వ సూత్రం ప్రకారము మాయువాదులకు చుప్పుగాగమంబులు అవుతున్నాయి. చుప్పుగాగమంబులు అడంగ్వాది మాయువాదులకు అగుచోవాని కడవరాలు లోపించి సూత్రం ప్రకారం మాయువాదులకు చుప్పుగాగమంబులు వస్తున్నాయి. బిగియు కలియు అనేటువంటి మాయువాదుల్లో మాయు మొదలైనటువంటి రూపాల్లో ఒక రూపాలు కాబట్టి వీటికి చుప్పుగాగమంబులు వచ్చి బిగియుచు కలియుపు అనేటువంటి రూపాలు ఏర్పడగా ఈ సూత్రం ప్రకారం అగుచోవాని కడవ్రాలు లోపించు కాబట్టి యు అనేటువంటి చివరి అక్షరం లోపించింది. లోపించి బిగి ప్లస్ చు కలి ప్లస్ పు కాగా
75వ సూత్రం ప్రకారం చుప్పు వర్ణంబులు పరంపగునప్పుడు ఇత్వంబునకు ఉత్వంబవు కాబట్టి ఇందులో ఉండేటువంటి ఇత్వం ఉత్వంగా మారి బిగుచు కలుపు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. అనంతరం చుప్పు వర్ణంబులు పరంపగునప్పుడు ఇత్వంబునకు ఉత్వంబవు కాబట్టి దానికంటే ముందు చుప్పు గాగంబులు ఎక్కడొస్తున్నాయి? అడంగువాదులకు మాయువాదులకు అవుతున్నాయని చెప్తున్నాడు. అడంగువాది మాయువాదులకు అగుచో వాని కడవ్రాలు లోపించు అంటున్నాడు. కాబట్టి అడంగువాదులు అడగు, కరగు, నలగు, బిగియు ఇవి అడంగువాదులు. మాయు, ఉడుగు, కుడుపు మొదలైనవన్నీ కూడా మాయువాదులు. అడంగువాదులకు మాయువాదులకు చుప్పు గాగంబులు వస్తున్నాయని చెప్తున్నాడు. అడగు అనేటువంటి ధాతువుకు ఈ సూత్రం ప్రకారం ప్రేరణమునందు చుగాగం వచ్చి అడగు ప్లస్ చు కాగా ఈ సూత్రం ప్రకారం చుగాగం పరమైనప్పుడు వాని కడవ్రాలు లోపించును. కడవ్రాలు చివరి అక్షరం లోపిస్తే ఏమవుతుంది? అడగు ప్లస్ చు అడచ్చు అవుతుంది. అడగు ప్లస్ చు ఏమవుతుంది? అడచ్చు అవుతుంది. ఒకవేళ ఈ చుగాగం రాని పక్షంలో సర్వంబునకు ప్రేరణమునందు ఇంచుకవు సూత్రం ప్రకారం అడగు ప్లస్ ఇంచుకు చేరి అడగించు అనేటువంటి రూపం మనకు నిలుస్తుంది. అలాగే కరకు ఈ సూత్రం ప్రకారం చుగాగమం చేరితే కరచు కరచు. నలగు చుగాగమం చేరితే నలచు. బిగియు చుగాగమం చేరితే బిగి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి, బిగి ప్లస్ చు అవుతుంది. ఎందుకు? యు మాత్రమే లోపిస్తుంది. బిగి ప్లస్ చు కాగా చుప్పు వర్ణములు పరంపగున ఇత్వంనకు ఉత్వంబగు సూత్రం ప్రకారం ఇత్వం ఉత్వంగా మారి బిగుచ్చు అవుతుంది. ఈ సూత్రం ప్రకారం చుప్పుగాగమంబులు అడంగువాదులకు అడంగువాది మాయవాదులకు అగుతో వానికి అడవ్రాలు లోపించు కాబట్టి చుగాగమం బై చివరి అక్షరాలు లోపించి అడచు, కరచు, నలచు, బిగుచు అనేటువంటి రూపాలు ఏర్పడ్డాయి. ఏర్పడగా ఇవి రాణి పక్షంలో సర్వమునకు ప్రేరణమునందు ఇంచుక్కు సూత్రం ప్రకారం అడగుకు ఇంచుక్కు పరంపై అడగు ప్లస్ ఇంచు అడగించు అయింది. అలాగే కరగు ప్లస్ ఇంచు కరగించు, నలగించు, బిగియించు మొదలైనటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. అలాగే మాయువాదులకు చుప్పుగాగంలో పుగాగం వచ్చినప్పుడు మాయు ప్లస్ పు, ఉడుగు ప్లస్ పు, కుడుచు ప్లస్ పు ఏమవుతాయి? అగుచో వాని కడవ్రాలు లోపించినప్పుడు యు, గు, చు ఈ చివరి అక్షరాలు లోపిస్తే మాపు, ఉడుపు, కుడుపు అవుతుంది. కుడుపు అవుతుంది. మాపు, ఉడుపు, కుడుపు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. మాయువాదులకు పుగాగం వచ్చి దాని కడవ్రాలు లోపించినప్పుడు యు, గు, చు లోపించి మాయు ప్లస్ పు, మాపు, ఉడుగు ప్లస్ పు, ఉడుపు, కుడుచు ప్లస్ పు, కుడుపు అవుతుంది. ఈ పుగాగం రాణి పక్షంలో సర్వమునకు ప్రేరణమునందు ఇంచుకోగనేటువంటి సూత్రం ప్రకారము మాయు ప్లస్ ఇంచుకు చేరి మాయించు అనేటువంటి రూపమే మనకు ఏర్పడుతుంది. అలాగే ఉడుగు ప్లస్ ఇంచు ఉడిగించు, ఉడుగు ప్లస్ ఇంచు ఉడిగించు. అలాగే కుడుచు ప్లస్ ఇంచు కుడుచు ప్లస్ ఇంచు. ఇది గమనించండి, కుడుచు ప్లస్ ఇంచు. ఇది ప్రేరణేంచుక్కు పరంపైనప్పుడు చువర్ణకంబునకు పువర్ణకంబగు అనేటువంటి సూత్రం ప్రకారం ప్రేరణేంచుక్కు పరమైతే ధాతువులో ఉండేటువంటి చువర్ణకం పువర్ణకంగా మారుతుంది. అంటే చవర్ణకం పవర్ణకంగా మారుతుంది. కాబట్టి అప్పుడు ఇది కుడుపు అవుతుంది. చవర్ణకం పవర్ణకంగా మారి కుడుపు ప్లస్ ఇంచు కుడుపించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఏర్పడగా ఇలా ఏర్పడ్డ ఉడుగించు, కుడుపించు అనేటువంటి రూపాల్లో ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూడుచు అనవాద్యం పైన ఉత్వంబునికి ఇత్వంబగు సూత్రం ప్రకారము డు, అలాగే ఇక్కడ ఉండేటువంటి డు అనవాద్యంగా ఉంది, ఉత్వం ఉంది, దాని పక్కనే ఇత్వంతో కూడి ఉంది కాబట్టి అది కూడా ఇత్వంగా మారి ఉడుగించు కాస్త ఉడిగించు అవుతుంది. కుడిపించు కాస్త కుడిపించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. కుడిపించు అనేది కుడిపించు అనే రూపంగా మనకు ఏర్పడుతుంది. ఇట్లు చుప్పుగాగమంబులు అడంగువాది మాయువాదులకు అగుతో వాని కడవ్రాలు లోపించు. అడంగువాది మాయువాదులకు చుప్పుగాగమంబులు వస్తున్నాయి. అడగు, కరగు, నలగు, బిగు మొదలగు వానికి చుగాగమము, మాయు, ఉడుగు, కుడుచు మొదలగు వానికి పుగాగమం వచ్చింది. వచ్చి కడవ్రాలు లోపించి చివరక్షరాలు లోపించి అడచు, కరచు, నలచు, బిగి ప్లస్
బిగి ప్లస్ చూ తర్వాత ఇక్కడ చుక్కు వర్ణములు పరంపొగినప్పుడు ఇత్వం మనకు ఉత్తంబగు సూత్రం ప్రకారం ఇత్వం ఉత్తంగా మారి బిగుతు అనే రూపాలు ఏర్పడ్డాయి. అలాగే కడవరాలు లోపించి మాపు ఉడుపు కుడుపు అనే రూపాలు ఏర్పడ్డాయి. ఏర్పడగా ఇవి రాణిపక్షంలో చుప్పుగాగమంబులు రాణిపక్షంలో సర్వమునకు ప్రేరణమునందు ఇంచుక్కగు సూత్రం ప్రకారం అన్నింటికి ఇంచుక్కు చేరి అడగు ప్లస్ ఇంచు అడగించు కరగించు నలగించు బిగించు మొదలగు రూపాలు. అలాగే మాయు ప్లస్ ఇంచు మాయించు ఉడుగు ప్లస్ ఇంచు ఉడుగించు కుడుపు ప్లస్ ఇంచు ఉడుగు ప్లస్ ఇంచు ఉడుగించు కాగా ఇత్తంబు గాని కూడుచు అనవాద్యం పైన ఉత్తమునికి ఇత్తంబగు సూత్రం ప్రకారం ఉడిగించు అనే రూపం ఏర్పడింది. కుడుచు ప్లస్ ఇంచులో ప్రేరణేంచుకు పరంబగునప్పుడు ధాతువులో ఉండేటువంటి చవర్ణం పవర్ణంగా మారి కుడుచు ప్లస్ ఇంచులో దీనికి ప్రేరణించుకు పరం అవుతుంది కాబట్టి చవర్ణకం పవర్ణకంగా మారి కుడుపు ప్లస్ ఇంచు అయింది. అనంతరం సంధి జరిగి కుడుపించు అయింది. అనవాద్యంపై ఇత్వంబు గాని కూడుచో ఉత్వంబునకి ఇత్వంబగు సూత్రం ప్రకారం కుడిపించు అనేటువంటి రూపాలు ఏర్పడ్డాయి. ఇలా చుప్పుగాగమంబులు అడంగువాది మాయవాదులకు అగుచో వాని కడవ్రాలు లోపించు. చుగాగమము పుగాగమము వీటికి వస్తుంది. వచ్చినప్పుడు చివరి అక్షరం. ఇలా మనకి ఇప్పుడు 3 వచ్చాయి. ఇంచుక్కు వస్తుంది, చుగాగమం వస్తుంది, పుగాగమం వస్తుంది. ఈ ఇంచుక్కు చుగాగమము పుగాగమము కొన్నింటికి కొన్ని ధాతువులకు 3 చేరుతాయి, కొన్నింటికి 2 చేరుతాయి, కొన్నింటికి 1 చేరుతాయి. చూద్దాం. కొన్నింటికి 3 వచ్చిన రూపాలు ఉంటాయి, కొన్నింటికి 2 వచ్చిన రూపాలు, కొన్నింటికి 1 వచ్చినటువంటి రూపాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆగు అనేటువంటి ధాతువు ఉంది. ఆగు అనేటువంటి ధాతువుకు చుగాగమం వచ్చి కడవ్రాలు లోపించి ఆచు అవుతుంది. అలాగే పుగాగమం వస్తే ఆపు అవుతుంది. పుగాగమం వచ్చినప్పుడు ఆపు అవుతుంది. చుప్పుగాగములు రాణిపక్షంలో సర్వమునకు ప్రేరణం దించుకవు సూత్రం ప్రకారము ఆగించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే రేగు అనేటువంటి ధాతువుకు చుగాగమం వచ్చినప్పుడు రేచు అవుతుంది, పుగాగం వచ్చినప్పుడు రేపు అవుతుంది. ఇవి 2 రాణిపక్షంలో రేపించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అంటే ఆగు రేగు అనే ధాతువులకు చుగాగము వస్తుంది, పుగాగము వస్తుంది, ఇంచుక్కు వస్తుంది. 3 వచ్చిన రూపాలు కూడా మనకు నిలిచి ఉంటున్నాయి. అలా చుగాగమము పుగాగమము ఇంచుక్కు 3 వచ్చిన రూపాలతో నిలిచి ఉన్నటువంటి ధాతువులు కాగా కొన్నింటికి 2 మాత్రమే. పాయు అనే ధాతువు, పాయు అనేటువంటి ధాతువుకు చుగాగమం వచ్చినప్పుడు కడవ్రాలు లోపించి పాచు అవుతుంది, పుగాగమం వచ్చినప్పుడు పాపు అవుతుంది. దీనికి ఇంచుక్కు రాదు. పాపించు లేదా పాయించు అనేటువంటి రూపం మనకు ఉండదు. అంటే పాయు అనే ధాతువుకు చుగాగమం వచ్చింది, పుగాగమం 2 వచ్చి పాచు పాపు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడ్డాయి. అలాగే చూచు అనే ధాతువు ఉంది. చూచు అనే ధాతువుకు కేవలం పుగాగమం మాత్రమే చేరుతుంది. చేరి పుగాగమం వచ్చినప్పుడు కడవ్రాలు లోపించి చూపు అవుతుంది. అలాగే తడియు అనే ధాతువు, తడియు అనేటువంటి ధాతువు కూడా కేవలం పుగాగమం వచ్చి కడవ్రాలు లోపించి తడిపు అవుతుంది. ఇత్వంబు చుక్కుగా వర్ణములు పరంపగునప్పుడు ఇత్వంబునకు ఉత్వంబగు సూత్రం ప్రకారము తడుపు అవుతుంది. ఇత్వం ఉత్వంగా మారి తడుపు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఇలా ఇట్లు చుప్పుగాగమంబులు అడంగువాది మాయవాదులకు అగుచో వాని కడవ్రాలు లోపించును అనేటువంటి సూత్రం ప్రకారం ఇంతకు ముందు మనము అడచు అడగించు మాపు మాయించు మొదలైనటువంటి రూపాల గురించి తెలుసుకున్నాం. అలాగే అలా వచ్చినటువంటి చుగాగమము పుగాగమము ఇంచుక్కు ఈ 3 కూడా కొన్ని ధాతువులకు 3, కొన్ని ధాతువులకు 2, కొన్నింటికి 1 మాత్రమే చేరుతాయి. అలాంటి రూపాల గురించి ఈ సూత్రంలో మనకు వివరిస్తూ ఆగు రేగు ధాతువులకు 3 వచ్చి ఆచు ఆపు ఆగించు రూపాలు, పాయు మొదలైనటువంటి ధాతువులకు కేవలం 2 వచ్చి పాచు పాపు రూపాలు, చూచు తడియు మొదలైనటువంటి ధాతువులకు కేవలం పువర్ణకం మాత్రమే చేరి పుగాగం మాత్రమే వచ్చి చూపు తడుపు మొదలైనటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. ఇవి 3 కూడా ప్రేరణ అర్థంలో వస్తాయని గుర్తుంచుకోవాలి. మనకు సంస్కృతమున అంగలాదకి ఇంచుక్క అనే సూత్రంలో ఇంచుక్క అనేటువంటి స్వార్థంలో చేరగా 70వ సూత్రంలో సర్వమునకు ప్రేరణమునందు ఇంచుక్క అనేటువంటిది అన్నింటికీ ప్రేరణలో ఇంచుక్కు వస్తుంది. దాంతో పాటు చుగాగమము పుగాగమం ఇవి 2 కూడా ప్రేరణలో మాత్రమే వస్తాయనేది గుర్తుంచుకోవాలి. ఇంచుక్ పుగాగమంబులు పరంబగునప్పుడు ఆగమ ఆదేశ లోపంబులు పెక్కు తెరంగుల గానంబడియడి. ఇంచుక్కు పుగాగమము చుగాగమము 3 పరమైనప్పుడు 3 వచ్చినప్పుడు ఆగమము అంటే ఉన్నదాన్ని పక్కనే చేరడం, మిత్రవత్ ఆగమహ కాబట్టి ఉన్నదానికి పక్కన చేరడం. ఆదేశము ఉన్నదాన్ని తొలగించి, శత్రవత్ ఆదేశ కాబట్టి ఉన్నదాన్ని తొలగించి చేరడము. లోపము ఉన్నది లోపించడం. ఆగమము ఆదేశము లోపము
పెక్కుతెరంగుల గానంబడేది అనేక రకాలుగా కనిపిస్తుంది. అంటే నిర్దిష్టంగా సూత్రీకరణ చేయడానికి వీలు లేని సందర్భంలో అనేక రూపాలు ఉన్నప్పుడు వాటన్నింటికీ కలిపి ఈ సూత్రంలో మనకు చెప్తున్నాడు. ఇంచుక్కు చుక్ పుగాగమంబులు, ఇంచు చు పు అనేటువంటి వర్ణాలు ఆగమంగా వచ్చినప్పుడు ఆగమం కావచ్చు, ఆదేశం కావచ్చు, లోపము జరగవచ్చు, అది పెక్కుతెరంగుల గానంబడేది అనేక విధాలుగా కనిపిస్తుంది అని చెప్తున్నాడు. చూద్దాం. అగు అనేటువంటిది ధాతువు. అగు అనేటువంటిది ధాతువు. అగు అనేటువంటి ధాతువుకు ఇంచుకు పరమైంది. ఇంచుకు పరమైనప్పుడు అగు స్థానంలో ఈ మొత్తం ధాతువు స్థానంలో కావు అనేటువంటి పదం మనకు ఆదేశంగా వచ్చింది. అంటే దీన్ని తొలగించి వచ్చింది కాబట్టి ఆదేశంగా వచ్చింది. ఈ సూత్రం ప్రకారం అంటే బేడ సూత్రం ప్రకారం ఆదేశంగా వస్తుంది కాబట్టి అగు అనేటువంటి ధాతువు స్థానంలో కావు అనేటువంటి ఆదేశంగా వచ్చి కావు ప్లస్ ఇంచు కావించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే వచ్చుకు ఇంచుకు పరమైనప్పుడు వచ్చు అనేటువంటి ధాతువుకు రావు అనేటువంటి ఆదేశంగా వచ్చి రావు ప్లస్ ఇంచు రావించు. అలాగే రప్పు అనేటువంటిది ఆదేశంగా వచ్చి రప్ ప్లస్ ఇంచు ఆదేశంగా వచ్చి రప్పించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అంటే రెండు రకాల ఆదేశాలు కూడా మనకు వస్తున్నాయి. రప్పు ప్లస్ ఇంచు రప్పించు అనే రూపం, రావు ప్లస్ ఇంచు రావించు. విన్నప అనేటువంటి దానికి ఇంచుకు పరమైనప్పుడు విన్నపలో పాక్ బదులుగా వకారం ఆదేశంగా వచ్చి విన్నవా ప్లస్ ఇంచు విన్నవించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. విన్నవించు అనే రూపమే ఏర్పడుతుంది. అలాగే మోకాలుకు ఇంచుకు పరమైనప్పుడు లు స్థానంలో ర్ ఆదేశంగా వచ్చి మోకర్ ప్లస్ ఇంచు మోకరించు అనేటువంటి రూపము మనకు ఏర్పడుతుంది. అలాగే కేకకు ఇంచుకు పరమైనప్పుడు రు ఆగమంగా వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా ఆదేశాలు. ఇక్కడ వరకు మనకు అన్ని కూడా ఆదేశాలు చూడండి. అగుకు కావు ఆదేశం, వచ్చుకు రావు రప్పు ఆదేశం, విన్నపలో పాకు వా ఆదేశం, మోకాలులో లూకు రు ఆదేశంగా వచ్చింది. ఇలా ఆదేశాలుగా వచ్చి ఇంచుకు పరమైనప్పుడు సంధి జరిగి కావించు, రావించు, రప్పించు, విన్నవించు, మోకరించు అనే రూపాలు ఏర్పడ్డాయి. ఏర్పడగా ఇక్కడ చూడండి కేక ప్లస్ ఇంచులో కేక రు అనేటువంటిది ఆగమంగా వచ్చింది. కేక ప్లస్ ఇంచులో రు ఆగమంగా వచ్చి కేక ప్లస్ ఇంచు కేకరించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అంటే ఇక్కడ వచ్చినటువంటి రు ఆదేశంగా వచ్చినారు, ఇక్కడ వచ్చినటువంటి రు ఆగమంగా వచ్చినటువంటి రు. అలాగే పలవా ప్లస్ ఇంచు నేరుగా సంధి జరిగి పలవించు, రు ఆగమంగా వస్తే పలవరించు అనేటువంటి రూపాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఆలా ప్లస్ ఇంచు సంధి జరిగి నేరుగా ఆలించు అనే రూపం ఉంటుంది. కకారం ఆదేశంగా వచ్చి ఆలా ప్లస్ కు ప్లస్ ఇంచు ఆలకించు అనేటువంటి రూపం కూడా మనకు ఏర్పడుతుంది. వ్రక్క ప్లస్ ఇంచు సంధి జరిగి వ్రక్కించు, లకారం ఆదేశంగా వచ్చి వ్రక్కలించు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. నొప్పు ప్లస్ ఇంచు నొప్పించు, నొచ్చు అనే ధాతువు నొచ్చు ప్లస్ ఇంచు ఈ చకారం స్థానంలో పకారం వచ్చి నొప్పించు, నొంచు ఇది మొత్తంగా లోపించి నొంచు అనేటువంటి రూపం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంచుప్పుగాగమంబులు పరంబగునప్పుడు ఆగమ ఆదేశ లోపంబులు పెక్కుతెరంగుల గానంబడేది అనేక రకాలుగా కనిపిస్తున్నాయి. అగు వచ్చు విన్నప మోకాలు వీటిలలో ఆదేశం వచ్చి అంటే ఉన్నయి పోగొట్టి అధికంగా కావు రావు వా రు అనేటువంటి ఆదేశంగా వచ్చి కావించు, రావించు, రప్పించు, విన్నవించు, మోకరించు రూపాలు ఏర్పడ్డాయి. ఇక్కడ కేకా ప్లస్ ఇంచులో రు ఆగమంగా వచ్చి కేకరించు, పలవా ప్లస్ ఇంచులో సంధి జరిగి పలవించు, రు ఆగమంగా వస్తే పలవరించు, ఆలా ప్లస్ ఇంచులో సంధి జరిగి ఆలించు, కు ఆగమంగా వస్తే ఆలకించు, వ్రక్కా ప్లస్ ఇంచులో లా ఆగమంగా వచ్చి వ్రక్కలించు, నొచ్చు ప్లస్ ఇంచులో పా ఇక్కడ మళ్ళీ ఆదేశంగా వచ్చింది, ఇక్కడ ఆదేశంగా వచ్చి నొప్పించు, లోపం జరిగి నొంచు అనేటువంటి రూపాలు ఏర్పడ్డాయి. అలాగే ఇంకొన్ని రూపాలు చుగాగం పరమైనప్పుడు
దీని స్థానంలో బిందుపూర్వక డకారం స్థానంలో ను ఆగమంగా వచ్చి వు ను చు అవుతుంది. అనంతరం ను స్థానంలో బిందు ఆగమంగా వచ్చి ఉంచు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. ఎందుకు ఆగమము అన్నాడు కాబట్టి అనేక రకాలుగా ఆగమం. ముందు బిందుపూర్వక డు స్థానంలో ను ఆగమము, అనంతరం ను స్థానంలో బిందు ఆగమంగా వచ్చి ఉంచు అనే రూపాలు ఏర్పడ్డాయి. డిగు ప్లస్ చు, డిగు ప్లస్ చు అనే చువర్ణకం పరమైనప్పుడు డిగులో ఉండేటువంటి చివరి వర్ణం కడహలను లోపిస్తే డి ప్లస్ చు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. డి ప్లస్ చు అనేటువంటి రూపము ఏర్పడిన పిమ్మట బిందువు ఆగమంగా వచ్చి డి ప్లస్ సున్నా ప్లస్ చు డించు అనే రూపం ఏర్పడుతుంది. డిగుకు ఇంచుకు పరమైనప్పుడు డిగు ప్లస్ ఇంచుకు పరమైనప్పుడు డిగించు అనేటువంటి రూపం కూడా మనకు నిలిచి ఉంటుంది. అలాగే పెరుగుకు చు అనేటువంటిది పరమైనప్పుడు చివరి కడవరాలు లోపించి పెరు ప్లస్ చు, పెరు ప్లస్ చు కాగా వచ్చి పెనుచు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. పెను ప్లస్ చు రూపం ఏర్పడుతుంది. తునుగు ప్లస్ చు చువర్ణకం పరమైనప్పుడు చివరి లోపించి తును ప్లస్ చు అయింది. ఎందుకంటే చివరి కడవరాలు లోపిస్తుంది కాబట్టి చివరి లోపించి తును ప్లస్ చు అయింది. అనంతరం బిందువు ఆదేశంగా వచ్చి త్రుంచు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. అంటే ను స్థానంలో బిందు వచ్చింది, ముందటి దానికి రేప అనేటువంటి చేరి త్రుంచు అనేటువంటి రూపం ఏర్పడింది. మునుగు ప్లస్ చు, గు లోపించి మును ప్లస్ చు, అనంతరం బిందువు ఆదేశంగా వచ్చి ముంచు అనేటువంటి రూపం ఏర్పడింది. మొగుడు ప్లస్ చు, మొగుడు ప్లస్ చు మొగుడుచు కాగా మొగు ప్లస్ చు అయింది. మొగు ప్లస్ చు అయినప్పుడు ఈ గు లోపించి దీని స్థానంలో డకారం వచ్చి దీనికి దీర్ఘం వచ్చి మోడుచు అనేటువంటి రూపం మనకు వ్యవహారంలో ఉంది. మోడుచు అనే రూపం ఏర్పడింది. మొగుడుకు ఇంచుకు శబ్దం పరమైనప్పుడు మొగుడు ప్లస్ ఇంచు, ఇంచుకు పరమైనప్పుడు సంధి జరిగి మొగుడించు, మొగుడించు కాగా ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూడుచు అనవాద్యం పైన ఉత్వమునకు ఇత్వంబగు సూత్రం ప్రకారం మొగిడించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అంటే మొగుడు ప్లస్ చూకు మోడుచు అనే రూపం ఉంది, మొగిడించు అనేటువంటి రూపం ఏర్పడింది. చొచ్చు ధాతువుకు పువర్ణం చేరితే, చొచ్చు ధాతువుకు పువర్ణం చేరినప్పుడు చూ స్థానంలోనూ ఆగమంగా వచ్చి చొన్నుప్పు అవుతుంది. ఇంచుకు పరమైనప్పుడు చొచ్చు ప్లస్ ఇంచు, ఇంచుకు పరమైనప్పుడు చకారం స్థానంలో పవర్ణకం చేరి చొప్పించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే చినుగుకు పువర్ణం చేరినప్పుడు, చిను పువర్ణం చేరినప్పుడు చినుప్పు అంటే గు లోపించి చినుప్పు, ఇది చింపుగా మారుతుంది. చువర్ణం చేరినప్పుడు చించు అనేటువంటి రూపము మనకు ఏర్పడుతుంది. అలాగే త్రెగుకు పువర్ణం చేరినప్పుడు గు లోపించి త్రెంపు, బిందుపూర్వక బిందువు గు లోపించి బిందువు చేరి త్రెంపు అవుతుంది. చువర్ణం చేరినప్పుడు త్రెంసు అనే రూపం ఏర్పడుతుంది. తిరుగు అనేటువంటి దానికి పువర్ణం చేరినప్పుడు ఇది మొత్తంగా లోపించి దీని స్థానంలో ఆదేశంగా వచ్చి త్రిప్పు, రకారం ఆదేశంగా వచ్చి త్రిప్పు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. చచ్చుకు పువర్ణం చేరినప్పుడు చు మొత్తం లోపించి బిందుపూర్వక పువర్ణం చేరి చంపు, ఇంచుకు చేరినప్పుడు చంపించు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. నిలుచు అనేటువంటి ధాతువుకు ఇంచుక్కు చేరి వర్ ఆదేశంగా వచ్చి నిలువరించు అనేటువంటి రూపం ఏర్పడుతుంది. అలాగే పువర్ణం చేరినప్పుడు నిలుపు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. కొను అనేటువంటి ధాతువుకు పువర్ణం చేరినప్పుడు ను స్థానంలో లా ఆదేశంగా వచ్చి కొలుపు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ప్రోవు పువర్ణం చేరినప్పుడు ఊ లోపించి పో ప్లస్ పు అవుతుంది. పో స్థానంలో పను ఆదేశంగా వచ్చి పనుపు, పంపు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఈ విధంగా చొచ్చుకు పువర్ణం పరమైనప్పుడు చూ స్థానంలోనూ ఆదేశంగా వచ్చి చొనుపు అయింది. చొచ్చు ప్లస్ ఇంచు, ఇక్కడ చకారానికి పకారం వచ్చి చొప్పించు అయింది. చినుగు అనే ధాతువుకు పూ పరమైనప్పుడు చినుపు, అంటే ఇక్కడ నేరుగా గు లోపించి చినుపు, ను స్థానంలో బిందు వచ్చి చింపు, చూ పరమైనప్పుడు చించు. త్రెగు ప్లస్ పు త్రెంపు, త్రెంచు. అలాగే తిరుగు ప్లస్ పు, ఇక్కడ ఈ గు మాత్రమే కాకుండా రెండూ లోపించి రేఖ ముందరి దానికి చేరి త్రిప్పు అయింది. చచ్చు ప్లస్ చూలో ఇది లోపించి చూ లోపించి బిందు వచ్చి చంపు అయింది.
అలాగే ఇంచుకు పరమైనప్పుడు చంపించు అయింది. నిలుచు ప్లస్ ఇంచులో వర్ అనేటువంటిది ఆగమంగా వచ్చి నిలువరించు అయింది. పుగాగమం పరమైనప్పుడు నిలుపు అయింది. కొను ప్లస్ పూలో నువ్వు లోపించి లకారం ఆగమంగా వచ్చి కొలుపు అయింది. పోవు ప్లస్ పూలో పో ఊ లోపించి కడహల్లు లోపించి పోవు ప్లస్ పు అయింది. అనంతరం పోస్తానంలో పను ఆదేశంగా వచ్చి పనుపు పంపు అనే రూపం ఏర్పడింది. ఈ విధంగా ఇంచుప్పుగాగమంబులు పరంబగునప్పుడు ఆగమ ఆదేశ లోపంబులు పెక్కు తెరంగులో కానంబడేది. మనం ఇంతకు ఇన్ని ఉదాహరణలు చూస్తాం. ఇందులో ఏ 2, 3 ఒక విధంగా లేవు. అందుకోసమనే ఇంచుక్ చుక్ పు అంటే ఇంచు చు పు అనేటువంటి వర్ణాలు పరమైనప్పుడు ఆదేశం రావచ్చు, ఆగమం రావచ్చు, లోపం జరగవచ్చు. జరిగి అనేక రకాల రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. అంటే ధాతువుకు ఒకే విధమైన కార్యాలు జరగడం అక్కడ వీలు కాని పక్షంలో అనేక రకాల కార్యాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి సూత్రాలను నిర్దేశించడం జరుగుతుంది. ఇంచు చు పు అనేటువంటి వర్ణాలు పరమైనప్పుడు ఆదేశం రావచ్చు, అంటే ఉన్నదాన్ని తొలగించి కొత్తది రావచ్చు. ఆగమం రావచ్చు, ఉన్నదాన్ని పక్కన అధికంగా చేరవచ్చు. లోపం జరగవచ్చు, అక్కడ ఉన్నటువంటి అక్షరాలు లోపించడం అనేటువంటిది కూడా జరగవచ్చు. అలా జరిగి మనకు ఇలాంటి రూపాలు ఏర్పడుతుంది. ఇంతవరకు మనము బాల వ్యాకరణం క్రియాపరిచ్ఛేదంలో 73వ సూత్రం నుండి 77వ సూత్రం వరకు విన్నాము. ఈ వివరణ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.